వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. మేడ్చల్ జిల్లా కీసర మండలంలో ఒక ప్రేమ జంట ఏదైతే వాళ్ళు ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నారు, ఇద్దరు కూడా సేమ్ క్యాస్ట్ అయినా కూడా అవతల అమ్మాయి ఫ్యామిలీకి ఇష్టం లేకపోవడంతో బలవంతంగా ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల్ని కొట్టి వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టి బలవంతంగా వారిపై అతి కిరాతకంగా దాడి చేసి క్రూరంగా దాడి చేసి ఆ అమ్మాయిని అయితే తీసుకెళ్ళడం జరిగింది. సో పోలీసుల చొరవ మళ్ళీ మీడియా కూడా సహాయకారంతో మళ్ళీ పోలీసులు అయితే అమ్మాయిని తీసుకురావడం జరిగింది. సో ఆ కుటుంబానికి మళ్ళీ అప్పచెప్పడం జరిగింది. కానీ ప్రస్తుతం వీళ్ళకి జరిగిన డ్యామేజ్ మాత్రం ఇంకా రికవరీ కాలేకపోతున్నారు. అబ్బాయికి తీవ్రమైన గాయాలని, అమ్మాయికి అసలు మాట్లాడడానికి గొంతు రావడం లేదు, ఇద్దరికి కూడా ఒళ్ళంతా కూడా గాయాలు. సో ప్రస్తుతం వాళ్ళ మదర్ మనతో పాటు ఉన్నారు, ప్రవీణ్ మదర్. అది మాట్లాడి తెలుసుకుందాం. మా ఎలా దెబ్బలు ఎలా ఉన్నాయి ఇప్పటికి, ఎలా నీరసంగా ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం మీ సిచ్యువేషన్ ఏంటి? ఎత్తి మీద టేబుల్ ఎత్తేసిరు సార్. ఎత్తి అంతా తిరుగుతుంది, కూర్చోలేకపోతున్నా. తన్నీరు పక్కలల్లా నడుము మీద కడుపులో తన్నీరు సుధురాన్సలేదు సార్. నాకు చేతికి టెస్టర్ తోటి పొడిచిరు సార్. ఇక్కడ టెస్టర్ పొక్కలు ఉన్నాయి. టెస్ట్ ఎంతమంది దాడి చేశారు మీ మీద? కళ్ళల్లో కారం కొట్టిరు సార్. ఏది గుర్తుకు లేదు. కళ్ళల్లో కారం కొట్టిరు. కళ్ళు తెరిచేసరికి అంత అయిపోయింది సార్. మీ వల్ల, పోలీసుల సార్ల వల్ల, మీ వల్ల నా కుటుంబం నిలబడ్డది సార్. మీకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా సార్. నేను పోలీస్ సార్లకు, మీకు, నా కొడుకును, నా కోడల్ని కాపాడినందుకు, మా కుటుంబం కాపాడినందుకు మీకు చాలా థ్యాంక్స్ సార్. రైట్. పోలీస్ స్టేషన్లో సుమారు ఏ సమయానికి తీసుకొచ్చారు శ్వేత అమ్మాయిని? ఇప్పుడు తీసుకొచ్చినప్పుడు కుటుంబ సభ్యులు మళ్ళీ ఏమైనా బెదిరించారా మిమ్మల్ని? లేదు సార్, పోలీసు వాళ్ళు డైరెక్ట్ లోపల తీసుకుపోయారు సార్. సో మళ్ళీ ఏమన్నా వాళ్ళని పట్టుకున్నారా? వచ్చే అవకాశం ఉందా? మళ్ళీ ఏమన్నా మీకు బెదిరింపు ఫోన్లు కానీ అలాంటివి ఏమైనా వచ్చినాయి? మళ్ళీ ఏం రాలేవు సార్, ఎలాంటి ఫోన్లు రాలేవు. మీ అబ్బాయి పరిస్థితి ఎలా ఉంది? దెబ్బలు ఎలా తగిలినాయి? పరిస్థితి ఎలా ఉంది సార్? గొంతు పట్టారు, గొంతు తెరవలేకపోతుండో. ఆమె కూడా నోట్లంతా ఇదంతా ఒక పొక్క వచ్చింది, పలిగిపోయింది, మాట్లాడలేకపోతుంది సార్. సో పెళ్ళి దాదాపు ఇంటికి వచ్చి కూడా 20 రోజులు అవుతా ఉంది అంటా ఉన్నారు. 20 రోజులతో ఎందుకని గొడవ చేశారు? అంతకుముందు బాగానే ఉండి ఇప్పుడు ఎందుకు గొడవ చేశారు? వాళ్ళు ఎట్లా చేసన్నా మా బిడ్డని మేము తీసుకెళ్ళిపోతామన్న ఉద్దేశంతో, మమ్మల్ని కొట్టి మమ్మల్ని చంపైనా తీసుకెళ్ళిపోతామన్న ఉద్దేశంతో అట్లా చేసారు సార్. సుమారు ఎంతమందికి వచ్చారమ్మా ఆ రోజు ఇంటి మీదకి? ఏ సమయానికి వచ్చారు? 8 గంటలకు సార్. 7:30, 8 అయింది. ఎంతమంది అన్నది గుర్తుపట్టలేదు సార్. కళ్ళల్లో కారం కొట్టిరు, ఏది ఉంటే దాంతో కొట్టిరు సార్. నా కొడుకుని షాక్ తోటి చేతికి కొడిసిర్రు, పెద్ద కొడుకు చెయ్యిర్రు కొట్టిర్రు. మా ఆయనని ఎక్కడ పడితే అక్కడ దన్నారు. ఎక్కడోళ్ళం అక్కడ పడిపోయినాం సార్. ఇప్పుడు ఏమంటారు? పోలీస్ స్టేషన్కి వచ్చారా? వాళ్ళని పట్టుకున్నారా? పోలీసులు వచ్చారా వాళ్ళ స్టేషన్లో? పోలీస్ సార్లు పట్టుకోరు, పోలీస్ స్టేషన్ కన్నా ఊరు సార్ వాళ్ళు. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు వాళ్ళిద్దరు పరిస్థితి ఎలా ఉంది? సేఫ్ గానే ఉంటారా? మళ్ళీ ఏమైనా హామీ ఇచ్చారా మళ్ళీ మీ మీద దాడి చేయమని చెప్పి? లేకపోతే మళ్ళీ ఇలా ఇంటి మీద మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? వాళ్ళతో అయితే మాకు ఎప్పటికీ ప్రాబ్లమే సార్. ఎప్పటికీ ప్రాబ్లం అని అనిపిస్తుంది సార్. సో మీ 2 కుటుంబాలే ఒకటే క్యాస్ట్ కదా, క్యాస్ట్ గొడవ కూడా లేదు. మరి ఎందుకని ఇంత గొడవ చేయడానికి కారణం ఏంటి అసలు? అలా కొంచెము డబ్బు ఉంది సార్, మాకు కొంచెం డబ్బు లేదు, కష్టాలు చేసుకొని బతుకుతాం సార్. అంతే సార్, డబ్బు ఉంది, ఉన్నోళ్ళకి ఇస్తాను ఆ బిడ్డను, ఉన్నోళ్ళకి ఇవ్వాలన్న ఉద్దేశంతో, గవర్నమెంట్ జాబ్ ఉన్నోళ్ళకి ఇస్తాను ఉద్దేశంతో ఇదంతా చేసిండు సార్. ఆమె కూతురు కూడా అంతకన్నా దారుణంగా కొట్టారు సార్. ఆమెను కూడా కొట్టారంటే తీసుకెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఏమన్నా? వచ్చేటప్పుడు తెలియదు సార్, తీసుకెళ్ళేటప్పుడు కూడా ఆ ఎట్లా కొట్టింది కూడా నాకు కాలికి లేదు సార్. నేను పడిపోయినా అంబులెన్స్ వచ్చి వేసుకుపోయారు. ఆమెను ఎట్లా తీసుకుపోయారో కూడా నేను చూడలేను సార్. చూసుకోవచ్చు ఒకసారి విజువల్లో. ఆమె మడికట్టు మీద కూడా ఒక టెస్టర్ ఏదైతే ఉంటుందో ఆ టెస్టర్ తీసుకొని పొడిచారంట. ఒక మడికట్టు మీద పొడిచారు. అది మహిళను కూడా చూడకుండా విచక్షణ రహితంగా ఆమెపై దాడి చేసి కడుపులో తినడం, వీపుపై తినడం, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఒకవేళ ప్రాణాలు పోయి ఉంటే, ఆమె ప్రాణాలు పోయి ఉంటే మీ పరువు, మీ కూతురు కోసం చూసుకుంటారు, కానీ ఇంకో కుటుంబంలో విషాదం నింపే ప్రయత్నం చేశారు మీరంతా కూడా. సో వారితో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏదైతే ప్రవీణ్ సిచ్యువేషన్ కొంచెం ఇప్పుడు క్రిటికల్గానే ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న జరిగిన ఏదైతే ఆ గొడవలో విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది. ఎక్కడ పడితే అక్కడ కొట్టడం, గాయాలన్నీ కూడా గొంతుపై దాడి చేయడం, ఆ వాయిస్ కూడా రావడం లేదు. సో కోలుకోవడానికి కొన్ని రోజులు పట్టేలా ఉంది. సో ప్రస్తుతం అతని బ్రదర్ నవీన్ మనతో పడినాడు, మాట్లాడి తెలుసుకుందాం. బ్రదర్, సుమారు ఏ సమయంలో దాడి చేశారు? ఎంతమంది వచ్చారు మీ ఇంటి మీద దాడి చేయడానికి? మొన్న పొద్దున 8 గంటలకు అట్లా వచ్చిన, డ్యూటీ పోదామని తయారవుతున్నా, తానం చేసిన.
ఇట్లా ఫస్ట్ కార్ ఇటు వెళ్ళింది, కారు ఒక యాక్టివా ఒక ప్యాషన్ బండి వచ్చి ఇంట్లోకి వస్తూనే ఉన్నారు. ఇంట్లోకి రాగానే కారంపొడి కండ్లలో కొట్టి షాకులు కత్తులు స్కూల్ డ్రైవర్లతోటి టేబుల్ ఎత్తేసారు, మమ్మీ మీద చీర కొట్టినారు, 2 ఏళ్ళు ఇరిగిపోయినాయి. మళ్ళీ తమ్మిన స్కూల్ డ్రైవర్ తోటి కూర్చున్నారు, ఈపులా మొత్తము ఆ పిల్లని పొడిచినారు. స్కూల్ డ్రైవర్ తోటి పొడిస్తే నోట్ల కానీ రక్తం వెళ్ళింది. ఎవరికి తమ్ముడికా? ఆడదలకి ఇప్పుడు పిల్లలు అట్లనే కార్లో వేసుకొని పోయినారు గుంజుకుంటా. వేసుకొని వెళ్ళినారు. మళ్ళీ కారుకు నెంబర్ కనిపించకుండా నెంబర్ స్టిక్కర్ వేసినారు. మళ్ళీ నిన్న దొరికింది పిల్ల. సో ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది? మీ చేయికి ఎలాంటి గాయమైంది? ఎలా ఉంది? 2 ఏళ్ళు ఇరిగినాయి అంట లోపల. ఇప్పుడు మళ్ళీ కట్టుకోవాలి ఈ రోజు. సో ఏమంటా ఉన్నారు పోలీసులు? వాళ్ళని పట్టుకున్నారా? ఏమంటా ఉన్నారు? పట్టుకున్నారని ఇంకొక ఆయన దొరకలేడంట, ఆయన గురించి కూడా చూస్తున్నా అన్నారు. సుమారుగా ఇంత దారుణానికి ఎందుకు? కూడా సేమ్ క్యాస్టే కదా, ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, మరి ఎందుకు ఇంత దాడి చేయడం? పైసా వల్ల ఇట్లా మాకు తక్కువ ఉందా వాళ్ళకి ఎక్కువ ఉందా అని. అన్నీ సేమ్ కలిసి మరదలు అయితే వరుసకు కూడా సేమ్ క్యాస్ట్ అని పైసా తక్కువ ఉందా అని ఒకటి, అదొకటి ఉందాను. పైసలు డబ్బులు లేవనే కారణంతో ఇంత దారుణంగా దాడి చేశారు. మదర్ సిచ్యువేషన్ ఎలా? స్కూల్ డ్రైవర్ తెచ్చి పొడిచారు అంటున్నారు, కర్రలతో పొడుస్తా ఉన్నారు. ఇంట్లో సామె స్కూల్ డ్రైవర్ తోటి కూర్చున్నాయి, ఇవి కూడా నాకు ఇవే కావట్లేదు. స్కూల్ డ్రైవర్ తోటి నిన్న తమ్ముడు సిచ్యువేషన్, తమ్ముడికి మరదలకి ఎలా ఉంది సిచ్యువేషన్? నేను తమిళ దగ్గరికి వెళ్ళినా కానీ మాట్లాడడానికి కూడా వస్తలే, గొంతు పట్టేసిండు ఇట్లా. మన గొంతు పట్టేసి గొడవ కొత్తేసిండు. ఆమెకు అడ్డం ఉండు తమ్ముడు, ఆమె మంచం కింద దొరికితే గుంజు పడేసిండు. అదే సార్ తమిళ స్కూల్ డ్రైవర్ తోటి ఓడిసిండు, తెగిపోయింది వీళ్ళ స్కూల్ డ్రైవర్ షాకులు. అమ్మకి ఎలా ఉంది ఇప్పుడు? మమ్మీ మీద ఏమో టేబుల్ ఎత్తేసినారు. ఫస్ట్ నన్ను చెయ్యి పట్టేసిండు, ఉన్న లోపు నన్ను పక్క జరిగి మమ్మీ మీద పడ్డది. ఇంకోసారి లేపిండు, నువ్వు కేసిన టేబుల్ మొత్తం పడ్డా. టేబుల్ ఇక్కడనే ఉంది, నెత్తి మీద డైరెక్ట్ చూసా మనం. ఏదైతే స్టూల్ అదేనా? అదే చెక్క టేబుల్ అదే. మళ్ళీ స్కూల్ డ్రైవర్ తోటి ఇలా పొడిచిన లేపాను. సో ఇప్పుడు ఇప్పుడు ఇంత చేసి ఏం సాధిద్దాం అనుకుంటా ఉన్నారు వాళ్ళు? ఇప్పుడు పోలీసులు ఏమంటా ఉన్నారు? వాళ్ళపై యాక్షన్ తీసుకుంటున్నారా? సుమారు యాక్షన్ తీసుకోవాలి. మళ్ళీ రేపెల్లుండి అయ్యేది కూడా తెలియదు, మరి ఇప్పటిదాకా ఏం అయిపోలేదుగా. యాక్షన్ తీసుకోవాలి, జైల్లో వేయాలి అందరిని. వాళ్ళు ఏమన్నా మళ్ళీ ఏమన్నా థ్రెడింగ్ కాల్స్ చేయడం, మళ్ళీ ఫోన్ చేయడం కానీ బెదిరించడం కానీ ఏమైనా చేసారా మళ్ళీ ఏమన్నా? అప్పుడే ఫస్ట్ లో ఉండే ఈ ఊర్లో ఒకటే ఊరుగా ఇంటి ముంగట్టుగానే పోతుంటా డ్యూటీకి కూడా, తిట్టుడు అది దాని వేరే వాళ్ళు తోట తిట్టిపించుడు వాళ్ళందరినీ. అప్పుడప్పుడు కొట్టడానికి వచ్చుడు రోడ్డు మీద వాళ్ళు. సుమారు ఎంత దూరం ఇల్లు ఇక్కడ నుంచి? ఇక్కడ నుంచి బొడ్రాయ దగ్గరనే. ఇప్పుడు ఏడికి పోవాలని వాళ్ళ ఇంటి ముంగట్టుకునే పోవాలి బయటికి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి లాకెళ్ళడానికి కార్ తీసుకొచ్చి హంగామా చేశారు వీళ్ళంతా కూడా? బయటకు వెళ్ళిపోయింది కారు, ఇక్కడ ఏం ఆగలే, ఊర్లో ఏం ఆగలే, బయటకు వెళ్ళిపోయింది డైరెక్ట్ గా. తెలియదు అన్నది. అమ్మ ఏం చెప్తుంది? శ్వేత ఏం చెప్తా ఉంది? తీసుకెళ్ళినప్పుడు కానీ తీసుకొచ్చినప్పుడు కానీ ఏం చెప్తా మాట్లాడాలన్న శ్వేత తోటి దగ్గర. పోలీస్ స్టేషన్ లో ఎలాంటి సంఘర్షణ జరిగింది? ఏం మాట్లాడారు పోలీస్ స్టేషన్ లో కూడా అమ్మ తీసుకొచ్చినప్పుడు? ఏమో నా లోపల మాట్లాడినారు. ఏ టైంకి తీసుకొచ్చారు శ్వేతని? నిన్న 11:30 అట్లా తీసుకొచ్చారు, నైట్ తీసుకొచ్చినారు. మాట్లాడినారు, కంప్లైంట్ కూడా రాసుకున్నాం ఆమె శ్వేత తోటి, పంపించేసినాం. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఒకవేళ మళ్ళీ మీ మీద దాడి చేస్తే ఏంటి పరిస్థితి? మీరు ఏమైనా కంప్లైంట్ చేశారు? నెక్స్ట్ మీకు ఏమైనా సెక్యూరిటీ కావాలని కోరారా పోలీసులు? ఎందుకంటే మళ్ళీ దాడి చేసే అవకాశం ఉన్నట్టు చెప్తా ఉన్నారు. అదే ఇప్పుడు మాట్లాడుతాను. పొద్దున సిఐసార్ కూడా వచ్చాడు, మాట్లాడాను, ఎంక్వైరీ చేస్తున్నా అది అని. ఇంకొక ఆయన కూడా దొరికేట పట్టుకొని కోర్టులో చెప్తా అన్నారు, జైలు వేస్తున్నారు అందరు. సో మీ నాన్నగారికి ఏమైనా దెబ్బలు తగిలాయా? మీ నాన్నకి ఏమన్నా కూడా కొట్టినారు, తన్నారు, లోపల దెబ్బలు తగ్గినాయి, కంట్లో కారం కొట్టినారు. బయట ఆయన కళ్ళ కారం కొట్టారు, ఇంట్లో ఇంత ప్యాకెట్లు ఇంట్లో ఉండకుండా. రైట్, ఇది ఆ సిచ్యువేషన్. ఏదో చూసారుగా, ప్రతి ఒక్కరిని కూడా చాలా విచక్షణ రహితంగా కొట్టారు. ఏదైతే ఆ టేబుల్ ఏదైతే వాళ్ళ అమ్మపై ఎత్తి తల మీద పడేశారో ఆ టేబుల్ మీకు చూపిస్తే మీరే షాక్ గురవుతారు. అది అలాంటి టేబుల్ ఇది. ఒక్కసారిగా ఈ టేబుల్ ఏదైతే ఉందో చెక్క, ఈ టేబుల్ని ఒక్కసారిగా లేపి విసిరేయడంతో ఏదైతే వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో అమ్మ, వాళ్ళ తల మీద పడడం జరిగింది. సో ఆమె నిన్నటి నుంచి కూడా తలకి ఒక స్కార్ఫ్ గట్టిగా కట్టుకొని ఉంది, తల ఊగిపోతా ఉంది నాకంటుంది. టెస్టర్లతో ఆ వేళ్ళపై చేతులపై మడికట్ల మీద పడడం జరిగింది. అడ్డొచ్చిన అన్నని చెయ్యి విరిచేశారు. సో నాన్నని కొడితే నాన్నకి లోపల గాయాలు జరిగినాయి. అమ్మాయికి ఏదైతే దవడ అంతా కూడా లోపల డ్యామేజ్ అయిపోయింది. ఇద్దరికి కూడా మాట రావడం లేదు నోట్లో. సో ఫిజికల్గా చాలా డ్యామేజ్ చేశారు వాళ్ళిద్దరిని కూడా. సో ఇంత దారుణాన్ని కొడిగడుతూ ఉన్నారు. కులం వేరైతే మీరు అన్నట్టు గొడవ పడ్డైన సందర్భాలు చాలా చూసాం, కానీ ఒకటే కులం ఉంది. కానీ ఇక్కడ డబ్బులు లేవన్న కారణంతో ఒకరికి మాటలు బంధువులు మాట్లాడుకొని ఏదైతే తన అమ్మాయిని వాళ్ళ ఇంటికి తెచ్చుకోవాలన్న క్రమంలో ఇంత దారుణానికి ఒడిగట్టారు. ఏ ఒక్క ప్రాణం కూడా ఒక సెకండ్లో ఏం జరిగినా ఒక ప్రాణమే పోయేది. సో ప్రస్తుతం నిన్న ఏదైతే సంఘటన జరిగిందో అదే ప్లేస్లో మనం ఇప్పుడు ఉన్నాం. ఏదైతే ప్రవీణ్ ఫాదర్ అయితే మనతో పాటు నిన్న జరిగిన గొడవలో కూడా ఆయన కూడా లోపల గాయాలు అయితే అవడం జరిగింది.
అన్న పెద్దగా చెప్పండి, నిన్న ఏ సమయానికి వచ్చి ఇంటికి ఎంతమంది దాడి చేశారు మీ మీద? 7:30కు వచ్చారు. పొద్దున్న 7:30కు వచ్చి ఆకిలికి అడుగుతున్నా, నేను బోర్ వేసుకొని ఈడికి వచ్చారు. నేను ఆకిట లేవాడే వస్తున్నాడు, బండి వస్తున్నా పక్క నూకేసారు. నన్ను నూకేసినాక వచ్చి ఈడికి వచ్చి కారం పొడి కొట్టేసారు. నాకు కారం పొడి కొట్టి నాకు తంతే నేను అడ్డం పడిపోయినా. ఇంటికి పోయారు. ఇంటికి పోయి అందరికి కారం పొడి కొట్టేసారు. కొట్టి కత్తులతోటి అది చెస్టాలరు కటింగ్ పిల్లలతో అందరు వచ్చి ఇక మా కోడలు కూడా వీడి రాగానే తలుపు పెట్టేసింది. వాళ్ళు అయ్య పోయి తలుపులో గుద్ది మొత్తం కారం పొడి అందరు ఇల్లంతా ఊసి మొత్తం మంచం కిందకి వెళ్ళి గుంజుకొచ్చారు. పండబెట్టి తొక్కిరు. మా కోడల్ని తొక్కి కడుపులో చెస్తం పొడిచిరు. ఆమెనే పొడిచిరు. నోటకి రక్తం ఆరింది. కాళ్ళకి చేతులకు కట్టి మన మేకనే వేసుకపోయారు. మా భార్యం కొడితే అడ్డం పడ్డది. బెంచ్ ఎత్తేసారు. కర్రలతో కొట్టిరు. మా భార్యం కొట్టిరు. మా పెద్ద కొడుకు చెయ్యి దెంగరు. మా చిన్న కొడుకు ఈపులకి వెళ్ళి కోసారు. కాలు కోసారు. ఇవన్నీ కోసిరు. చిన్న కొడుకు కుత్క పట్టిరు. సావదెంకాని ఇక ఇడిపించుకొని బతికిండు. వాళ్ళు గోధుమ వచ్చినాడు కోసుకపోయారు. 8:30 ప్రాంతంలో 7:40కి వచ్చారు. 8:50కి వెళ్ళిపోయారు. అంతే. మీ కళ్ళు ఇంకా కూడా ఎర్రగా ఉన్నాయి, ఎలా ఉన్నాయి? కళ్ళు మండుతున్నాయి, ఇంకా మండుతూనే ఉన్నాయి. మొత్తం ఎంత అంటే అంత 3 కిలోలు 4 కిలోలు కారం పొడి తెచ్చారు. ఎట్లా అంటే అట్లా కొట్టిరు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఇంకా వచ్చుతూనే ఉన్నాయి. 3 రోజులు అయ్యాలకు. ఎలా పోలీస్ స్టేషన్లో ఏమంటారు? పోలీస్ స్టేషన్ తీసుకొచ్చినప్పుడు ఏమంటారు? పోలీస్ స్టేషన్లో పోయినా కూడా ఏం పట్టించుకోలే వాళ్ళు. పోలీసు వాళ్ళు కూడా ఏం పట్టించుకోలే. నిన్న దరిదారి చేస్తే నిన్న వదిలికొచ్చారు పిల్లలు. ఏం పట్టించుకోలే వాళ్ళు కూడా. అట్లా ఏం సార్ అంటే దేలాడుతున్నాం, ఏం సార్ అంటే దేలాడుతున్నాం అంతే. మీకు ఎలాంటి దెబ్బలు లోపల నొప్పులుగా ఉన్నాయి? ఇంకా ఉన్నాయి. ఇంకా నీ హాస్పిటల్కి వెళ్ళలే కదా, ఇదే బాధలో ఉన్నా. ఈ కాలు లేస్తలేదు. కాలు ఎంత ఆసింది, కాళ్ళు ఆసింది. కాలు దెబ్బ తాకినాయి. మా కొడుకు తాకి ఇంకా మీ హాస్పిటల్ వాళ్ళు ఇవాళ వెళ్ళాలంటే ఇప్పుడు మళ్ళీ పోలీసులు పిలుస్తారు ఇంటికొరకు. వాళ్ళను మళ్ళీ సంతకం పెడితే వాళ్ళు కోర్టుకు పోతారేమో. అట్లా. మీ కొడుకు పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? మీ పెద్ద చిన్న కొడుకు పరిస్థితి కూడా ఇప్పుడు హాస్పిటల్ తీసుకోవాలి. ఎందుకంటే పక్కలు తాకినాయి. అని లోపల దెబ్బలు బాగా తాకినాయి. మీదనేమో చెయ్యి కోసారు, ఈడ కోసారు. లోపల దెబ్బలు బాగా తాకినాయి. కుతిక మింగొస్తలేదు. ఇప్పుడు ఏం తినొస్తలేదు వాడికి. అవి పరిస్థితి అట్లుంది. ఇంతవరకు అయితే ఆ పరిస్థితి. ఇప్పుడు హాస్పిటల్ తీసుకుపోవాలి. పరిస్థితి ఎలా ఉంది? మా భార్య లేస్తలేదు. ఆమెకు మొత్తం పక్కల కొట్టిర్రు, తొక్కిర్రు. నెత్తి మీద బెంచ్ ఎత్తేసారు. ఆ బెంచ్ కట్టెలతో కొట్టిర్రు. ఈ నరాలు లేస్తలేవు. ఒకసారి మన ఈ హాస్పిటల్కి కొనకపోతే 5,000 అయితేనే చీట్ కానీ తీస్తున్నారు. మేము పోలేదు. ఆ రిపోర్ట్ తెమ్మన్నారు. మళ్ళీ కూడా మీ మీద దాడి చేసే అవకాశం ఉంది కదా, పోలీసులు రక్షణ ఇస్తున్నారా? రక్షణ ఇస్తారు. మళ్ళీ కూడా చేస్తానని చెప్పినా. నేను రాత్రి కూడా ఏం చేసిన అంటే ఇప్పటికి కూడా ఇది మానలేదు. ఇప్పుడు ఏం చేస్తారో మీరు పెద్దలందరూ నాకు సహకారం ఇస్తారా చేయరా అంటే పోలీసులు మేము ఉన్నామని చెప్పారు. మళ్ళీ కూడా జరిగేది ఉంది. ఇది ఇంతలో మానేది అది. ఇప్పుడు అదే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చినాక కూడా జరుగుతుంది. సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. కెమెరామెన్ వేణుతో పవన్ వాయిద్య టీవీ కీసరా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.